అన్యాయానికి గురైన బాధితులుగా ఉన్నారా? మీరు దయచేసి ఆదరణ ప్రకటించండి, మౌనం వహించకండి, జాప్యం చేయకండి. ఇక్కడ మీకు మా జర్నలిస్టుల నుండి, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల నుండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అందుకే మీరు చేయలేకపోతున్నా, ఆదరణ ప్రకటించండి. మరి లేదు, ఏది లేదు అంటే వెంటనే మీరు ఇంకా జాప్యం చేయకండి. రేపు జీవోని తీసుకురండి. ఆరోగ్యం సంబంధించిన జీవో కావచ్చు, రిటైర్డ్ జర్నలిస్టుల పెన్షన్ జీవో కావచ్చు, ఈ ప్రొఫెషనల్ కమిటీల జీవో కావచ్చు, ఇల్లు ఇంటి స్థలాలకు సంబంధించిన జీవో. ఇంకొకటి కూడా మేము ప్రభుత్వాన్ని అడిగినాం, మీరు రిక్వెస్ట్, ఈ రాష్ట్రాల్లో జర్నలిస్టులు చాలా దీనమైనటువంటి స్థితిలో వారి జీవితాన్ని అనుభవిస్తున్నారు, చాలా కష్టాల్లో గడుపుతున్నారు. ఇళ్లకి అద్దెలు కట్టుకోలేక, పిల్లలను ప్రైవేట్ విద్య అందించలేక వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు కనుక ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకి మీరు వీలైనప్పుడు ఖచ్చితంగా మీరు దీన్ని దృష్టి సారించి ప్రైవేటు విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకి విద్యను అందించేలా రాయితీ మీద అని చెప్పి కూడా మేము అడిగినాం. అది కూడా ఊసులేదు. ఇక ఇంకొక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర విభజన నుండి ఇప్పటి వరకు వాళ్ళు అదే సమస్య, ఎన్నో కష్టాలతో ఉన్నటువంటి చిన్న మధ్యతరగతి పత్రికలు, మ్యాగజైన్లకి న్యాయం చేయండి అని గత ప్రభుత్వానికి విన్నవించాం. న్యాయం కోసం ఇదే INPR ముందు ఇక్కడే మేము చిన్న మధ్యతరగతి పత్రికల ఆధ్వర్యంలో ఒక పెద్ద ఆందోళన చేశాం. ఇక్కడే ఈ ద్వారం మధ్య. అయినా కానీ ఏమి చలనం లేదు. బకాయిలు ఉన్నాయి, కోట్ల కొద్ది అడ్వర్టైజ్మెంట్ వేయించుకున్నారు వాళ్ళ దగ్గర, కానీ ఒక్క రూపాయి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డ్యూస్ ఎక్కడ చెల్లించట్లేదు. అట్లాగే అడ్వర్టైజ్మెంట్ రావట్లేదు. ఈ 2 ఏళ్లలో వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ రావడంలో కూడా జాప్యాలు జరుగుతున్నాయి. ప్రకటనలు జారీ కూడా కావట్లేదు, ఎన్ని కావాలో ఆ స్థాయిలో కావట్లేదు. అట్లాగే అప్గ్రేడేషన్ లేదు ఈ రాష్ట్రంలో, పత్రికల ఉన్నతికి అప్గ్రేడేషన్ చర్యలు లేవు. మరి ఇవన్నీ కష్టాలుంటే 2 ఏళ్లలో మీరు అన్ని వర్గాల గురించి మాట్లాడుతున్నాం, సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నామని ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది. మరి మా సమస్యలు ఎందుకు విస్మరిస్తున్నారు? మా జర్నలిస్టులు ఎందుకు విస్మరిస్తున్నారో మీరు ప్రభుత్వం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కూడా మేము ఈ వేదిక ద్వారా వాళ్ళని కోరుతున్నాం. ఏది ఏమైనా ఇంతకుముందు మా ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు చెప్పినట్టు ఇది కేవలం ఇవాళ ఈ కార్యక్రమం మహాధర్నా అనేది ఆరంభం మాత్రమే. మా సమస్యలని యుద్ధ ప్రాతిపదికన మీరు చర్యలు తీసుకొని వాటిని అమలు చేయని పక్షంలో ఇక్కడి నుండి అడుగు మొదలై రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మేము మా ఆందోళనని విస్తరిస్తాం, ఉధృతంగా నిర్వహిస్తాం. అంతటితోనే ఊరుకోం. ఇవాళ మేము ఈ 1000 మంది 800 మందితో ఇవాళ మహాధర్నా చేస్తున్నాం. ఈ మహాధర్నానే కాదు, రేపు జిల్లాల నుండి మళ్ళీ మొదలు చేసి మేము హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో వేలాది మంది జర్నలిస్టులతో ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా మేము సూచిస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, వెంటనే మీరు స్పందించండి. మేము గొంతెమ్మ కోరికలు ఏం లేవు. మొత్తం మాకు విలాసవంతమైన జీవితాలు ఇవ్వండి, లేక మాకు TADAలు ఇవ్వండి, లేక మాకు PRCలు ఇవ్వండి అని జర్నలిస్ట్ అడగట్లా. అసలే జీతభత్యాలు లేని బతుకుతున్న జర్నలిస్టులు వాళ్ళు కనీసం మేము బతకడానికి, మా కుటుంబాలకు కాస్తో కూస్తో న్యాయం చేయడానికి మాకు ఆ సౌకర్యాలు కల్పించమని మాత్రమే జర్నలిస్టులు అడుగుతున్నారు. కనుక ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రత్యేకంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ, ఈ 3 కూడా జర్నలిస్టుల సమస్యలకి ఆ శాఖలకు ముడిపడి ఉంది. ఆ శాఖలు నిర్వహిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇండ్లు మీ చేతుల్నే ఇవ్వడానికి, ఇంటి స్థలాలు ఇవ్వడానికి మీరే రెవెన్యూ మంత్రి. మా అక్రిడేషన్లు, మా ఇతర సౌకర్యాలు, ఈ మా ప్రొఫెషనల్ కమిటీని నియమించేందుకు సమాచార శాఖ మీ దగ్గరే ఉంది. కనుక మీరు ఎక్కువగా స్పందించాలి, మీరు దీని మీద దృష్టి సారించాలని మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఈ మహాధర్నా వేదిక ద్వారా కోరుతున్నాం. మిత్రులారా, ఇవాళ మీరు ఎంత ఉదయం 4 గంటలకు కూడా చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు బయలుదేరారు, ఇంకా చేరాలి. కొమరంభీం, ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాల నుండి అన్ని జిల్లాల నుండి వస్తున్నారు. మేము ఇది ఇవాళ రమ్మన్నది కూడా మేము అందరూ జర్నలిస్టులు రావాలి, రాష్ట్ర వ్యాప్తంగా అని కూడా మన సంఘం 30-35కు మించకుండా రండి. ఎందుకంటే మళ్ళీ మనం భవిష్యత్తులో మహాపోరాటాలు ఇంకా
మిలియన్ మార్క్స్ లాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కనుక మీరు 30-35 ఉంచొద్దని చెప్పాను. కానీ ఊరుకోలే, మేము వస్తాం, మా కష్టాన్ని మేము కూడా ఇక్కడ మీ భాగస్వామ్యం అవుతాం ఈ వేదిక మీద అని చెప్పి ఎంతో ఉత్సాహంగా పోరాట పటిమను, యూనియన్ మీద ఉన్న గౌరవాన్ని, యూనియన్ మీద ఉన్న విశ్వాసాన్ని నిరూపించుకున్న మీకు మేము జీవితాంతం రుణపడి ఉంటుంది యూనియన్ అని చెప్పి కూడా సందర్భంగా భవిష్యత్తులో మీ స్ఫూర్తి, మీ పోరాట స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని చెప్పి కూడా ఈ యూనియన్ మిమ్మల్ని కోరుతుంది. మిత్రులారా, ఇవాళ మన ఈ మహాధరణ కార్యక్రమంలో మనకు సంఘీభావం మన అనుబంధ సంఘాలు కూడా ఇక్కడ పాల్గొన్నాయి. అందులో ప్రధానంగా తెలంగాణ చిన్న మధ్య తరగతి పత్రికల సంఘం, అట్లాగే తెలంగాణ ఫోటో జర్నలిస్టుల సంఘం, తెలంగాణ వీడియో జర్నలిస్టుల సంఘం, అలాగే వయోధిక పాత్రికేయుల సంక్షేమ సంఘం, మహిళా జర్నలిస్టు ప్రతినిధులు, వీళ్ళంతా ఇవాళ మన ఉద్యమం మీద వచ్చి ఈ వేదిక మీద వీళ్ళంతా ఉన్నందుకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ మిత్రులు, అట్లాగే జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ మిత్రులు కూడా ఇప్పుడు దీనికి సంఘీభావం ప్రకటించి వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. అట్లాగే వీటన్నిటికి తోడు మన డిమాండ్లలో మొదటి నుండి మనం డిమాండ్ చేస్తున్నది, ఈ రాష్ట్రంలో ఉర్దూ జర్నలిస్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసింది. ఉర్దూ జర్నలిస్టుల సమస్యల పట్ల మొత్తము వాళ్ళు చిత్తశుద్ధిని ప్రదర్శించాల. అందుకే మన యూనియన్ గతంలో గత ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాం. ఉర్దూ జర్నలిస్టులకి ఉర్దూ జర్నలిస్టులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మనం కోరుతున్నాం. ఇవాళ డిమాండ్లు ఇచ్చే వినతి పత్రంలో కూడా కమిషనర్ గారికి వినతి పత్రం ఇస్తాం ఇవాళ మనం. అందులో కూడా మహిళలకు, ఉర్దూ జర్నలిస్టులకు ప్రతి కమిటీలో ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర కోరుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ప్రతినిధిగా ఉన్న ఉర్దూ జర్నలిస్టులను గత ప్రభుత్వం తొలగించింది కనుక ఈసారి వేసే కమిటీల్లో, జిల్లా అక్రిడేషన్ కమిటీల్లో, రాష్ట్ర అక్రిడేషన్ కమిటీలో కావచ్చు, ఇంకా ఇతరత్ర కమిటీల్లో ఉర్దూ జర్నలిస్టులకి ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక అధికారిక భాష ఉర్దూ, ఖచ్చితంగా వాళ్ళకు గౌరవం ఇవ్వాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మిత్రులారా, ఇంకొక విషయం, ఇక్కడ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఇవాళ TUWJ చేస్తున్న ఉద్యమాన్ని వాళ్ళు సంఘీభావం ప్రకటించి ఇవాళ వాళ్ళ బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు ఇక్కడికి వచ్చి మనకు సంఘీభావం ప్రకటించారు. వారికి కూడా రమణారావు గారికి, మిత్రులకు, గౌరీ గారికి సభాముఖంగా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా మిత్రులు వస్తూ ఎన్నిక ఉన్న మిత్రులు దయచేసి కూర్చోండి. మీ వాహనాన్ని పక్కన JNTU క్యాంపస్ లో పార్కింగ్ అరేంజ్ చేశాం, అక్కడికి వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. ప్లీజ్ కూర్చోండి అంతా. మిత్రులందరికీ నమస్కారం. మన యూనియన్ చేపట్టిన కార్యక్రమానికి సంబంధించి దాదాపు మన రాష్ట్రంలో అన్ని యూనియన్లు కూడా తెలంగాణ జర్నలిస్టులు గోధీ మీడియా కాదు, పోరాట స్ఫూర్తి ఉన్న జర్నలిస్ట్ అని చెప్పి ఆయన చెప్పారు. నిజంగా చాలా పెద్ద పదవి. ఇక్కడ నిజంగా పోరాటాల వారసత్వం ఉన్న జర్నలిస్టు తెలంగాణలో ఉన్నారు. ఎవరికి భజన చేసే జర్నలిస్టు తెలంగాణ జర్నలిస్టు కాదు. ఏ ప్రభుత్వాల ఉద్దేశపూర్వకంగా